పెద్ద మొత్తంలో పాకిస్తాన్ తన బార్డర్ని పంచుకుంటుంది. ఇరాన్తో కూడా పాకిస్తాన్ తోటి ఇరాన్ కూడా థ్రెట్టే. పాకిస్తాన్ సైనిక పరంగా ఇరాన్ కంటే బలమైన దేశం. మొత్తం మిడిల్ ఈస్ట్లోనే అన్ని ఇస్లామిక్ కంట్రీస్లో టర్కీ లాగా ఒకవైపు పాకిస్తానే ప్రధానమైనటువంటి బలమైన దేశం. అలాంటి దేశాన్ని ముందు పెట్టి ట్రంప్ గేమ్ ఆడుతున్నంటేనే ఒక రకంగా అది హెచ్చరిక అనుకోవచ్చు, ఒక రకంగా సూచన అనుకోవచ్చు. రేపు మేము చెప్పిన ఏం లేదంటే కూడా వాళ్ళను కూడా రంగంలోకి దించే అవకాశం, ఆ ప్రతిపాదనను కూడా పాకిస్తాన్ ముందు పెట్టి ట్రంప్ గేమ్ ఆడే అవకాశం కూడా కనబడుతుంది. పీసీఆర్ ప్లీజ్. రైట్. మనకు మరో బ్రేకింగ్ అందుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టెహ్రాన్, బాగ్దాద్ విమానాశ్రయంలోని అమెరికా దౌత్య లాజిస్టిక్స్ పై కూడా దాడులు జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆ కేంద్రాలపై రాకెట్లు, డ్రోన్లతో పదే పదే దాడులు చేస్తోంది. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఆ కేంద్రాలపై రాకెట్లు, డ్రోన్లతో పదే పదే దాడులు చేస్తోంది. ఇక బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో రీసెంట్ గా పేలుళ్లు సంభవిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టెహ్రాన్, బాగ్దాద్ విమానాశ్రయంలోని అమెరికా దౌత్య లాజిస్టిక్స్ లపై కూడా దాడులు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. స్వామి చూస్తుంది మొత్తంగా తమ లక్ష్యం ఏంటో చెప్తూ ఉంది. సో తమ దగ్గరకు వస్తే మేము ఎక్కడైనా ఎప్పుడైనా దాడులు చేయగలమని చెప్పి ఇరాన్ స్పష్టంగా సూటిగా చెప్పటం కాదు, చేసి చూపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఏంటి అమెరికా ఏం చేయాలనుకుంటుంది? మొత్తంగా డైలమాలో పడుతుందా? ప్రపంచం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సో ఎంత శక్తివంతమైన దేశమైనా అమెరికాపై విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అది అమెరికా తెలుసుకోలేనంత పరిస్థితులు లేదు. అమెరికా ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా తెలుసు. సో ఈ డ్యామేజ్ని నివారించుకునేందుకు అసలు అమెరికా ముందున్న ప్రస్తుత వ్యూహం ఏమనుకోవచ్చు? అంటే అమెరికా యుద్ధాన్ని అయితే మొదలుపెట్టింది, కానీ దాన్ని ఏ విధంగా విరమించాలనేది ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి ప్రధాన క్వశ్చన్ మార్క్. అమెరికా విరమించుకున్న ఒకవైపు ఇజ్రాయెల్ ఊరుకుంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇజ్రాయెల్ బలవంతంతోనే అమెరికా రంగంలో దిగింది. ఇజ్రాయెల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే అమెరికా వాళ్ళతో కలిసి వచ్చింది. ఇజ్రాయెల్ కు థ్రెట్ అని భావిస్తేనే అమెరికా రంగంలో దిగుతుంది. ఇజ్రాయెల్ ఏది చెప్పినా అది రైట్ అని చెప్పేసి అమెరికా టిక్ పెడుతుంటుంది. అది ఇజ్రాయెల్ యొక్క రక్షణ కోసమని బయటకు చెప్పినప్పుడు కూడా ఇజ్రాయెల్ యొక్క లాబీ, ఇజ్రాయెల్ యొక్క ఆర్థిక బలం, అమెరికాలో ఉన్నటువంటి యూత్ ఫోర్స్ అంతా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను, పొలిటికల్ వ్యవస్థను, అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాన్ని, అక్కడ డిఫెన్స్ రంగాన్ని వాళ్ళు ఫింగర్ టిప్స్లో ఆడిస్తుంటుంటారు. ఆ వ్యవస్థలో వాళ్ళకి నష్టం అనుకుంటే అమెరికా వ్యవస్థనే వాళ్ళు కుప్పకూల్చేంత శక్తివంతులు. కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ కోసమే అమెరికా పనిచేస్తూ ఉంటుంటుంది. అంటే వాళ్ళు చిన్న దేశమైనా సరే వాళ్ళు ఆ మొత్తం మిడిల్ ఈస్ట్ ఉన్న అన్ని అరబ్ కంట్రీస్ని వాళ్ళు ఏకకాలంలో ఎదుర్కోగలిగేంత శక్తివంతులు ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వారి వెనుక అమెరికా ఉంటుంది, వారి వెనుక అమెరికా ఉంటుంది, వారి వెనుక మొన్నటి వరకు బ్రిటన్ ఉంటుందని చెప్పేసి మనం నమ్ముకున్నాం. ఇప్పుడు బ్రిటన్ లాంటి యూరోపియన్ కంట్రీస్ కొంత వెనక్కి తగ్గాయి.